నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ లో రోజు రోజుకు సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. నిర్మల్ జిల్లా బైంసా మండలం ఇలేగం గ్రామానికి చెందిన కాంబ్ల వెంకటేష్ కు ఓ సైబర్ నేరగాడు వాట్సాప్ డీపీలో పోలీస్ ఫోటో పెట్టుకుని వల విసిరాడు. అగంతకుడు +92 కోడ్ తో వాట్సాప్ కాల్ చేసి పోలీసు అధికారి అని మీ కూతురు డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని 10 నిమిషాల్లో అతని దగ్గరకు రావాలని బెదిరించాడు. దీంతో అయోమయానికి గురైన తండ్రి మాట్లాడుతూనే ఒక్కసారి ఫోన్ కట్ చేశాడు. తన కూతురు చదువుకున్న స్కూల్ కు సంప్రదించగా సేఫ్ గా ఉందని తెలుసుకున్న తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతో ఉండాలని ప్రజలకు పోలీసులు తరచూ అవగాహన కల్పిస్తున్నా ఏదో ఓ చోట సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులను పోగొట్టుకుంటున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న సెకండ్ సండే ఉండి అక్కడ కొడుకు అక్కడ పోయి వచ్చిన సాయంత్రం 4 గంటలకు మేము ఇంటికి వచ్చినాక నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను తినాటిండి 4 బజే అందరిలో ఫోన్ ఛార్జింగ్ ఉంటే ఫోన్ వచ్చిండికి నేను పోలీస్ మాట్లాడుతున్నా నీ బిడ్డ డ్రగ్స్ అమ్ముతున్నది. నా బిడ్డ అయితే గురుకుల బైంసాలో ఉన్నది హాస్టల్లో. అయితే నేను అన్నా సార్ ఎవరు అంటే వాళ్ళు హిందీలోనే మాట్లాడుతున్నాడు. తుమారి బేటీ శృతి కాంగ్లీ శృతి ఏకి తుమారి బేటీ హాయ్ సార్ बोले हम. ऐसे तुम्हारी बेटी ड्रेस बेच रही है मैं पकड़ ले हाथ से तुम लेके जाओ आए तो 10 मिनट में आना तो शूट कर देता हूँ ऐसा హిందీ में మాట్లాడాడు. ఇక నేను పరిచయం అవుతున్నా ఇప్పుడే పోయి కలిసి మాట్లాడినా ఎట్లా నేను పరిచయంలో ఉన్నా సార్. అయితే అన్నాడు आए तो जल्दी नहीं तो तुम्हारी बेटी अब भी 10 मिनट में शूट कर देता అనుకుంటే ఆ పిల్లకు చూసి ఇగో మాట్లాడు అన్నాడు. మాట్లాడిపిస్తే ఏమన్నట్టు ఆ పిల్ల ఏడుస్తున్నది పోలవనేమో. నేను ఇక పరిచయం అయిపోయాను. అయితే మేడం ఫోన్ చేస్తే ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు వీడియో కాల్ చేయగాను ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు మరి సున్నేనే యారా ఫోన్ కైకి కట్ కర్రా అనుకున్నా నాకే బెదిరియాడు. నేనన్నా సార్ ఎక్కడి నుంచి రాంగ్ నెంబర్ వచ్చిందేమో సార్. కాదు సార్ నా పిల్ల ఇట్లా హాస్టల్లో ఉంటుంది అని నయ్య తుమారి బేటీ చే శృతి కాంగ్లీ శృతి అన్నాడు. నేను ఆయన అనుకుని ఇక నేను తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకు